హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock అవుతుంది. నేను 5:30కే లేచి రెడీ అయిపోయాను. సో నిన్నే నాకు దర్శనం అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు నేను టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా అనేది అండ్ ఈ కవర్లో ఏముందనేది కూడా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఎర్లీ మార్నింగ్ అయినా కూడా చిన్న చిన్న టిఫిన్ సెంటర్ వాళ్ళు ఓపెన్ చేశారనమాట. ఇంకా మనకు పొద్దున్నైనా సరే ఏ టైం అయినా సరే మనకు ఆవులు కానీ గేదెలు కానీ ఎక్కడ పడితే అక్కడ మనకు ద్వారకా మొత్తం కనిపిస్తూనే ఉంటాయి. సో ఈ స్ట్రీట్ చూడండి, నిన్న ఎంత హడావిడిగా ఉండే ఈ స్ట్రీట్ అనేది. ఇప్పుడు మొత్తం ఇంకా వీళ్ళు ఓపెన్ చేయలేదు, బట్ లైటింగ్ ఎఫెక్ట్లో స్కై బ్లూ కలర్లో ఉండడంతో నాకు అసలు దీంట్లో ఇంకా ప్రాపర్గా రికార్డ్ కాలే కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు ఈ మొత్తం ఈ వ్యూ పాయింట్ అనేది. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ కంటే కూడా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టైంలో టెంపుల్ ఆవరణ అనేది ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. యాక్చువల్గా రోజు మొత్తంలో అయ్యే దర్శనాల కంటే కూడా మంగళహారతి అంటే స్వామివారికి మొదటి హారతి ఇచ్చే టైంకే చాలా మంది భక్తులు వచ్చారు. నిన్న నేను చాలా ట్రై చేసిన నామం అనేది దొరకలేదు. సో ఈ రోజు దొరికిందని చెప్పేసి అని నేను పెట్టించుకుంటున్నా. నిన్న చాలా ట్రై చేశాను ఈ నామం కోసం, బట్ నాకు ఎక్కడ కనిపించలేదు. బట్ పొద్దున రాగానే ఒక ఆయన ఈ నామం పెట్టాడు. ఎందుకంటే కృష్ణయ్యకి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, ఈ నామమే. సో ఆయన అవతారాలు అన్నీ కూడా ఇదే నామంతో ఉంటాయి కాబట్టి ఈ నామం కోసం చాలా ట్రై చేసి వర్కౌట్ అవ్వక నిన్న నార్మల్గా అలా పెట్టించుకుని ఉండే బొట్టు అనేది. సో ఇప్పుడు చాలా బాగా నచ్చింది, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ నౌ. సో మళ్ళీ నేను టెంపుల్ ఆవరణలోకి వచ్చేసాను. సో మొత్తం అంతా ఇటు సైడ్ వచ్చేసి ఇవన్నీ షాప్స్ అన్ని ఓపెన్ చేశారు అండ్ క్యూ లైన్ కూడా మార్నింగ్ చాలా ఎక్కువగా ఉంది. ఒకసారి చూపిస్తాను మీకు నిన్న చెప్పాను కదా ఇది మోక్ష ద్వారం అని. సో ఇక్కడ నుంచి వెళ్తున్నారు చాలా మంది. సో క్యూ లైన్ చూడండి, అసలు నేను వెళ్ళినప్పుడు అసలు క్యూ లైన్ అనేదే సరిగా లేదు, అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఈవినింగ్ టైం నేను 5:30కి అట్లా నేను స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు ఏకంగా లైన్ మొత్తం పెరిగిపోయి బయట దాకా కూడా లైన్ వచ్చిందనమాట. అండ్ ఎర్లీ మార్నింగ్ వచ్చే వాళ్ళకు నీడ్స్ ఉంటాయని చెప్పేసి అని కొన్ని షాప్స్ కూడా ఓపెన్ చేశారు. స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళడానికి మనకు మాలలు అనేది ఈ ఎంట్రన్స్ దగ్గరే అమ్ముతారు. సో ఇంత ఎర్లీ మార్నింగ్ లో ఇంతమంది పబ్లిక్ వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న నేను వెళ్ళినప్పుడు సేమ్ అలానే వస్తారేమో అనుకున్నాను, ఇంకా దానికంటే కూడా తక్కువ వస్తారని నేను అనుకున్నాను. కానీ ఇంత పొద్దునైనా కూడా వచ్చారని అంటే నాకు తెలిసి స్వామివారికి ఫస్ట్ హారతి మంగళహారతి పొద్దున్నే కాబట్టి ఆ టైంలోనే దర్శనం చేసుకుంటే బాగుంటుంది అనుకుని కూడా కొంతమంది వచ్చి ఉండొచ్చు. సో నేను అక్కడ తెలుసుకున్నది ఏంటంటే యాక్చువల్గా ఈ టైంలోనే ఎక్కువ మంది వస్తారంట. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు స్వామివారికి ఆలయంలో మంగళహారతి జరుగుతుంది. సో అందుకే క్యూ లైన్లోనే పబ్లిక్ నాపేశారు, ఇంకా మెయిన్ డోర్స్ కూడా ఓపెన్ చేయలేదు. సో మనకు ఆ మంగళవాద్యాలన్నీ వినిపిస్తున్నాయి. సో ఈ టైంలోనే నేను ఇప్పుడు ఈ బాక్స్లో ఏముందని మీ అందరికీ చూపించబోతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు నిజంగా ఇది ఒక అదృష్టంలానే ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే బ్యాక్గ్రౌండ్లో స్వామివారికి హారతి జరుగుతుంది అండ్ ఇక్కడ నేను ఆ బాక్స్ అనేది ఓపెన్ చేయబోతున్నాను. బాగుందా? అమెజాన్ వెళ్ళి ఈ వీడియో ఆయన ఫోటో తీస్తా, ఆయనతో పాటు వీడియో రికార్డ్ అవుతుందా? అవుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. యాక్చువల్గా నేను ఈ కృష్ణయ్య విగ్రహాన్ని ఒక 1 month బ్యాక్ అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. సో ఎలాగైనా ఈ విగ్రహాన్ని ద్వారకా తీసుకొని వెళ్ళి అక్కడ వీధిలో తిరగాలనేది నా కోరిక. సో అందు గురించే ఇక్కడ దాకా నేను తీసుకొచ్చి కృష్ణయ్య టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో ఉండేలాగా చూసుకొని ఈ టైం అనేది అసలు నేను సెట్ చేసిన టైం కాదు. నేను ఏదో నార్మల్గా వచ్చి ఇలా ఓపెన్ చేద్దాం అనుకున్నా కానీ పర్ఫెక్ట్గా మంగళహారతి టైంకే వచ్చాను. అండ్ ఈ టైంలో మంగళహారతి ఉంటుందని కూడా నేను ప్రాపర్గా యాక్చువల్గా చూసుకోలేదు.
కానీ టైం మాత్రం నెక్స్ట్ లెవెల్ లాగా నాకు అనిపించింది. వెరీ వెరీ పాజిటివ్ వైబ్ కలిగేలాగా అనిపించింది నాకు. సో ఇంకా ఇప్పుడు నేను ప్రతి వీధి అంటే నాకు వీలైనంత వరకు ఈ గుడి ప్రాంగణంలో అన్ని గల్లీలు తిరుగుదామని ఫిక్స్ అయిపోయాను. అలా నేను విగ్రహాన్ని పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద ఆయన చూసి పిలిచాడు. సో నేను చెప్పాను ఆయనకి ఈ విగ్రహం అనేది హైదరాబాద్ నుంచి ద్వారకా తీసుకొచ్చాను, సో నా ప్లాన్ ఏంటనేది ఆయనకు చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆయన. సో ఆయనతో కొద్దిసేపు మాట్లాడేసి మళ్ళీ నేను ఇంకా తిరగడం మొదలు పెట్టాను. ఆయన నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను గోమతి నది దగ్గరికి వెళ్తున్నాను. అలా వెళ్తుంటే ఒక హోటల్ పర్సన్ నన్ను పిలిచాడు. మళ్ళీ విగ్రహం చాలా బాగుందని హరే కృష్ణ అన్నాడు. సో నేను కూడా హరే కృష్ణ అని మళ్ళీ గోమతి నది దగ్గరికి బయలుదేరాను. అసలే నాకు కొంచెం మోమాటం ఎక్కువ, అలాంటిది నేను చాలా పెద్ద సాహసమే చేస్తున్నానని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా ఎవరు తిరగలేరు ఇలా పట్టుకొని, సో అంత ఈజీ కూడా కాదు. సో అది అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ నాకు చాలా స్పెషల్ మెమొరీస్ అనేది ఈ ద్వారకతో నాకు ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో చూడండి నేను ఎలా తిరుగుతున్నాను, అసలు ఎవరు ఏమన్నా ఎవరు ఎలా చూసినా కూడా నేనేం పట్టించుకోకుండా నా పాటికి నేను మాత్రం ఆ కృష్ణయ్య విగ్రహాన్ని పట్టుకొని గల్లీ తిరుగుతూ కనిపించిన ఆవుని గేదెని పట్టుకొని ఫోటోలు తీయడం లేదంటే వీడియోలు తీయడం అలా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఫైనల్గా కృష్ణయ్య విగ్రహాన్ని మోక్షద్వారం దగ్గర దాకా తీసుకెళ్లాను. సో ఇంకా అన్ని గల్లీలతో పాటు ఇక్కడికి తీసుకెళ్ళడం ఇంకా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చాను నేను. సో మార్నింగ్ టైం అయినా కూడా చూడండి ఇప్పుడు దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా కిందికి వస్తున్నారు అండ్ ఇక్కడ నుంచి కూడా టెంపుల్లోకి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. సో వచ్చిపోయే వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు. నాకు అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కానీ అయినా కూడా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా కొంతమంది వచ్చి ఆ విగ్రహాన్ని పట్టుకొని ఫోటోలు దిగడం అండ్ తర్వాత వాళ్ళు వీడియోలు తీసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఒక ఆయన సో అలా వెళ్తుంటే ఒక స్వీట్ షాప్ ఓనరు మళ్ళీ ఆ విగ్రహం బాగుందని చెప్పేసి పట్టుకొని వీడియో ఫోటో తీసుకున్నాడు ఆయన. అండ్ మళ్ళీ కొంచెం దూరం రాగానే ఇక్కడ ఒక పెద్ద ఆయన కనిపించాడు, దగ్గరికి పిలిచి మరీ ఆశీర్వదించాడు అనమాట. యాక్చువల్గా నేను గోమతి నది దగ్గరికి బయలుదేరాను, కానీ తర్వాత నాకు మోక్షద్వారం దగ్గర కూడా తీసుకెళ్తే బాగుంటుందని ఫస్ట్ అక్కడికి తీసుకెళ్ళాను అనమాట. అందుకే ఇప్పుడు మళ్ళీ నేను గోమతి నది దగ్గరికి వచ్చాను. సో ఇక్కడికి రాగానే పెద్ద ఆవిడ ఒక బండి మీద పెట్టుకొని ఈ గడ్డి అమ్ముతుంది గోవులకు వేయడానికి. నిన్న ఈవినింగ్ వచ్చినప్పుడు ఈమె ఎవరు కూడా లేరు. సో ఇప్పుడు గోవులకు గడ్డిద్దామని చెప్పేసి ఇంకా నేను ఇక్కడికి వచ్చి వాటికి గడ్డేస్తున్నాను. సో వీటి మధ్య నుంచి కూడా కృష్ణయ్యని చూపిద్దామని చెప్పేసి ఇలా ఒక వ్యూ అనేది ప్లాన్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా మనం ఇక్కడ కూడా చాలా గోవులు ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే ఉదయిస్తున్న సూర్యునికి శ్రీకృష్ణుని చూపిద్దామన్న ఇంటెన్షన్ తోటి ఈ యాంగిల్లో నేను చూపిస్తున్నాను. ఎందుకనంటే సూర్యుడు అనేవాడు భగవానుడి యొక్క కన్ను లాంటి వాడు అనమాట. సో అందుకే అని చెప్పేసి ఆయనకు మా దేవుణ్ణి చూపిద్దామన్న ఇంటెన్షన్ తోటి తెలియదు ఇలా అంతా చెప్తున్నాను. బట్ నేను చదివిన భగవద్గీతలో కానీ ఇలాంటి ప్లేస్లలో అలా అంతా రాసి ఉంది కాబట్టి సో అందుకే నేను ఇలా చెప్తున్నాను. సో గల్లీ తిప్పాలి అనుకున్న నా కోరిక నెరవేరింది. చాలా గల్లీలు తిరిగాను యాక్చువల్గా, ఇంకా తిరుగుతూనే ఉన్నాను విగ్రహాన్ని పట్టుకొని. సో అనుకున్నాను ఫస్ట్ తిరిగితే కొంచెం ఎలా ఉంటుందో ఏంటో అని, కానీ అందరూ చాలా బ్యూటిఫుల్గా బాగుంది కృష్ణయ్య ఐడియల్. అండ్ తర్వాత చాలామంది తీసుకొని ఫోటోలు దిగి స్నాప్చాట్లు అవి చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చూసారా ఎలా తడిచిపోయాను, ఫుల్ హీట్ ఉంది. అసలు పక్కనే సముద్రం ఉండడం వల్ల మొత్తం స్వెట్ అంతా వచ్చేస్తుంది అనమాట ఘోరంగా. ఫుల్గా తడిచిపోయాను. నామం కూడా ఉంది, ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇలానే తిరిగానంటే నామం కూడా కరిగిపోయేలా ఉంది ఈ వెదర్కి. సో ఇది ఫైనల్గా ఇంకా నేను రూమ్కి వెళ్తున్నాను. నెక్స్ట్ ఈ ద్వారక దగ్గరలో ఉన్న ప్రదేశాలన్నీ తిరగడానికి సిద్ధమవుతున్నాను. గైస్ మీకు ఎలా అనిపించింది నేను కృష్ణయ్య ఐడియల్ అక్కడ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ద్వారకాలో మొత్తం ఆల్మోస్ట్ చాలా గల్లీలు తిప్పాను. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. నేను హోటల్కి వెళ్తుంటే దారిలో ఈ ఆవు నన్నే వెంటాడుతుంది. నేను ఆగితే ఆగుతుంది, నడుస్తే నడుస్తుంది. సో నాకు అదొక చిన్న ఫన్ ఇన్సిడెంట్ లాగా అనిపించింది. ఫ్రెండ్స్ నాకు ఈ కృష్ణయ్య విగ్రహం దాదాపు 4,000 దాకా పడింది. మీలో ఎవరికైనా ఇది కొనుక్కోవాలనిపిస్తే నేను కంటెంట్ ఇన్ఫర్మేషన్ దాంట్లో దీని లింక్ పెడతాను, అక్కడ నుంచి మీరు చూసుకొని తీసుకోండి. అన్ని పార్ట్స్ లింక్స్ వీడియో కింద ఇచ్చాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ హరే కృష్ణ అని కామెంట్స్లో స్లోగన్ చేయండి ఫ్రెండ్స్.